మనం అప్లికేషన్ ఎత్తుకు ఇస్తామంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడమే సరిపోతుందా చెప్పు. ఇప్పుడు నేనే చెప్తే ఆనంద్ రెడ్డి నువ్వు రా అంటే వస్తే వాళ్ళు వచ్చి ఉన్నాడే రెండు అన్నిట్లో వస్తుందా. హలో ఆల్రెడీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మనేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్కు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ చేశారు. ఈరోజు నామినేషన్కు తుది గడువు. మా కాంగ్రెస్ పార్టీలో గీత అనే వ్యక్తిని మేము ఎంపీటీసీగా నామినేషన్ వేసేందుకు మేమందరూ మండల కేంద్రానికి మండల ఆఫీస్కి వెళ్తూ ఉంటే అక్కడ మూకుమ్మడిగా ఉన్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనందరెడ్డి వారి అనుచరులు మాపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ మాపై దాడి చేస్తూ మమ్మల్ని కొట్టి మా కారును ధ్వంసం చేస్తూ వారు ఒక పైశాచికంగా బిహేవ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోని ఘటన. మచ్చుకు ఇదొక ఉదాహరణ. ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాపైన, ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బివిఎం శివశంకర్ పైన, అలాగే కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవులు గోపి పైన, అలాగే ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్నటువంటి గీత పైన వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా దాడి చేయడం, ఇది ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడు దాడి చేసిన విధంగానే మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మేము పరిగణిస్తాం. ఇది చాలా శోచనీయం, దారుణం. కొట్టడం ఏందండి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీకు నిజంగా మీకు గెలుపు ఉంటే గెలవండి, మీకు గెలుపు అవకాశాలు ఉంటే మీరే గెలవండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మీకే ప్రజలు ఓట్లేస్తే స్వాగతిస్తాం. కానీ ఇది చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఇది ముమ్మాటికి తప్పు. మేము ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి అయితే లేదు. పై అధికారులకు కూడా మేము దృష్టికి తీసుకుని వెళ్తాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడమనేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు దయచేసి మీ గూండాలకు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇది పద్ధతి కాదండి, దయచేసి మీరు ఇలాంటి చర్యలకు పోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీకు కూడా ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారనేసి రాబోయే ఎన్నికల్లో ఇది మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి. దయచేసి మీరు ఇలాంటి గూండాలు ప్రోత్సహించడం వల్ల ఇది మీకే, మీ పార్టీకే మచ్చే కానీ మాకైతే కాదండి. కుప్పం నియోజకవర్గంలో ఫస్ట్ టైం మా జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్టేషనే చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్ ఉంటారు. ఆయన తప్పకుండా వచ్చేసి ప్రజాప్రభుత్వంలో అందరికీ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేమందరూ పెరిగినాం. కాంగ్రెస్ పార్టీ అయినా అది ఏ పార్టీ అయినా కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి తర గూండా రాజకీయాలు ఇక్కడ ఉండవనేసి మేము ఎక్స్పెక్టేషన్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తు అయితే ఈయన అంతకి 1000 రెట్లు అనిపిస్తుంది నాకు ఈరోజు. మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ షర్ట్ అంతా రక్తాలు కార్చుకుంటే, మా డీసీసీ గారు షర్ట్కి రక్తాలుంటే అక్కడున్న వాళ్ళు బైకులు పగలగొట్టి కార్ని ధ్వంసం చేసి, సార్ మేము ఎక్కడున్నాం, పవన్ కళ్యాణ్ గారు గూండా రాజకీయాలకి స్వస్తి పలకాలని చెప్పారు. ఈరోజు మీరందరూ దీనికి చింతిస్తూ తప్పకుండా ప్రెస్ మీట్ ఇవ్వాలి. కుప్పంలో ఏంటండి నామినేషన్ వేయగలదా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయగలదా? సరే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ నామినేషన్ వేయనీయకుండా చేసిండొచ్చేమో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనుకోని నింటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోని నింటే ఆ కాలంలో నామినేషన్ వేసేవాళ్ళేనా టీడీపీ వాళ్ళు? చూడండి అండి,
గొప్ప రాజకీయ వ్యవస్థకి పునాదులు గాంచండి. మంచి మెజారిటీ ఇచ్చినారు. नरेंद्र मोदी जी, पवन कल्याण जी और चंद्रबाबू नायडू जी देश को क्या संकेत दे रहा है आप लोगों. कुप्पम कोई भी का जागीर नहीं है, प्रजा प्रभुत्व है. ये कुप्पम नियोजकवर्ग चंद्रबाबू नायडू का जागीर नहीं है, कोई भी का जागीर नहीं. ये पूरा दुनिया कोई भी का जागीर नहीं. अच्छा पालन के लिए आप सभी लोगों को मेजॉरिटी दिया है. नरेंद्र मोदी जी और चंद्रबाबू नायडू जी और पवन कल्याण जी, 3 लोगों को इधर कुप्पम से हमें बता रहा है, आप लोगों ऐसा गुंडाइज्म करने को कंपलसरी इंडियन नेशनल कांग्रेस पार्टी बदल देगा. शांत रूप में इलेक्शंस कंडक्ट करने का स्थिति को आप लोगों लेकर आना चाहिए है. आप लोगों को प्रणाम करके हमें बोल रहा है, राउडीइज्म राजकीय मत करो, गुंडाइज्म राजकीय मत करो. ये प्रजास्वाम्य है, सभी लोगों कंटेस्ट कर सकता है. जस्ट एमपीटीसी इलेक्शन में इतना राउडीइज्म करने को, एक नॉमिनेशन भी नहीं डाला, कार को सभी को डैमेज कर दिया, पूरा लोग को मारने के लिए कोशिश किया है. ये अच्छा नहीं है. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ప్రభుత్వం అనే దాంట్లో అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి వ్యక్తి, సామాన్య వ్యక్తులు మొత్తం దీనిని షేర్ చేయాల్సిన పరిస్థితి. అక్కడే వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరో వెళ్తూ ఉంటే ఆ దారిలోకి వెళ్ళాల్సిన అవసరమే లేదంట, అక్కడే ఆపేస్తూ ఉంటారు. ఎవరు కనీసం ఆ రోడ్లో వెళ్ళకూడదంట. అసలు ఎక్కడున్నాం సార్ మనము? ఈ కుప్పం అంటే ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ అనుకున్నాం, ఎక్కడున్నాం? ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం? నామినేషన్ వేసే హక్కు లేదా? ఆ దారిలో వెళ్ళే హక్కు లేదా? మీరు ఇలాగే చేస్తే, కూటమి ప్రభుత్వం ఇలాగే చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి? గత వైఎస్ఆర్సీపీలో ఇది చూసినాం. అందుకే మేమందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకించి 11 సీట్లకు పరిమితమైందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం పైన యుద్ధం చేయలేదా? దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. ये नेशनल न्यूज़ है, सभी लोगों को बोल दूंगा. ये కూటమి ప్రభుత్వం बीजेपी, टीडीपी एंड जनसेना కూటమి ప్రభుత్వం गूंडागिरी कर रहा है आंध्र प्रदेश में. ये कुप्पम नियोजकवर्ग में हमें मुक्त कंठ से उसी को खंडन कर रहा है. सभी लोगों, ये पूरा देश में ये न्यूज़ चलना चाहिए है. ये प्रजास्वाम्य है, गूंडागिरी राजकीय नहीं है, ये प्रजास्वाम्य है. ప్లీజ్ అందరూ ప్రజలు దీన్ని క్షుణ్ణంగా గమనించండి. కనీసం అభివృద్ధి సంగతి దేవుడెరుగు, కనీసం ప్రజా పాలననివ్వండి. స్వేచ్ఛగా అందరూ నామినేషన్లు వేసుకొని స్వేచ్ఛగా ఎలక్షన్ జరిగే విధంగా వచ్చేసి మీరందరూ దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రతి ఒక్కరూ దీన్ని, ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ దీన్ని షేర్ చేయాలి. అందరూ దీని మీద చర్చించాలి. దీన్ని తప్పకుండా తీవ్రంగా ఖండించాలి. అది కుప్పం కానీ, కడప కానీ, ఎక్కడైనా కానీ. ఈరోజు కడపలో నామినేషన్ వేసినారు, 3 నామినేషన్లు వేసినారు, కానీ కుప్పంలో నామినేషన్ వేయడానికి వీలు లేకపోయింది. ఎందుకు? సీఎం నియోజకవర్గం అంటే కడపలో వేసేదానికి అవుతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ గూండాగిరి చేసే స్థాయికి వచ్చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండారా? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో సహా దీనికి బదిలీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీని జవాబు కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రజలందరూ ఆలకించాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.